సంక్రాంతి, మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం మరియు నేపాల్లోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగ. ఈ పండుగ సూర్యుడు దాని ఖగోళ మార్గంలో మకర యొక్క రాశిచక్రంలోకి మారడాన్ని సూచిస్తుంది. ఈ పరివర్తనను ఉత్తరాయణం అంటారు మరియు ఇది సాధారణంగా జనవరి 14 లేదా 15వ తేదీన వస్తుంది. మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఖగోళ మరియు వ్యవసాయ అంశాలలో ఉంది. ఖగోళ ప్రాముఖ్యత: మకర సంక్రాంతి శీతాకాలపు అయనాంతం ముగిసి ఎక్కువ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశి వైపు కదులుతూ ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభించే సమయం ఇది. రోజులు క్రమంగా పొడవుగా మారతాయి. ఇది వెచ్చని మరియు ప్రకాశవంతమైన రోజుల రాకను సూచిస్తుంది. వ్యవసాయ ప్రాముఖ్యత: అనేక ప్రాంతాలలో మకర సంక్రాంతి పంట కాలంతో ముడిపడి ఉంటుంది. ఇది చెరకు, నువ్వులు మరియు పప్పుధాన్యాల వంటి పంటలకు శీతాకాలపు పంట కాలం ముగింపు మరియు పంట కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. మంచి పంట పండినందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు పండుగ ఒక మార్గం. సాంస్కృతిక వేడుకలు: మకర సంక్రాంతిని గాలిపటాలు ఎగరవేయడం, నదులలో పవిత్ర స్నానాలు చేయడం మరియు నువ్వులు మరియు బెల్లంతో చేసిన మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం వంటి వివిధ సంస్కృతీ సంప్రదాయాలతో జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో పొంగల్, ఉత్తర భారతదేశంలో లోహ్రీ మరియు అస్సాంలో మాఘ్ బిహు వంటి వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. మొత్తం మీద మకర సంక్రాంతి అనేది సూర్యుని గమనం మరియు పంట కాలానికి సంబంధించిన శ్రేయస్సు పరంగా చీకటి నుండి వెలుగులోకి మారడాన్ని సూచించే పండుగ.